కృష్ణమూర్తి గారు. నిజంగా వివి రావు గారు అనేది నిజంగా కొంతవరకు కరెక్టే. వివి రావు గారు చెప్పే దాంట్లో ఇచ్చిన హామీలు పక్కతో పెట్టేయడానికి ప్రభుత్వం ఆడుతున్న దొంగ నాటకం. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీరు నిజంగా తప్పులుంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాను. నేను ఒక ఉద్యమకారుడిగా అన్ని విషయాలు నేను మొదటి నుంచి బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో దాదాపు 16-20 సార్లు జైలుకు పోయిన వ్యక్తిగా తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంని ఇప్పుడున్న పరిస్థితిలో మొత్తం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతింటున్నాయి. మేము దొంగల్లాగా కనపడుతున్నారు తెలంగాణ నాయకులు అంటే, చెప్పులు ఎత్తుకోపోయేటోళ్ళలాగా కనపడుతున్నారు తెలంగాణ నాయకులు అంటే, తెలంగాణకు అప్పులు పుట్టుతలేదు అనేది ప్రపంచం ముందు, భారతదేశం ముందు తెలంగాణ ఇజ్జత్ని, తెలంగాణ పరువుని తీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు, తెలంగాణ మీద ప్రేమ లేదు ఈయనకు కానీ, ఆయన గురువు చంద్రబాబుకు కానీ, ఈయన ఎవరైతే కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నాడో ఆయన కూడా తల్లిని చంపి బిడ్డకు బతికిచ్చారని, తల్లిని చంపి బిడ్డని బతికిచ్చారని ఒక దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు మోడీ గారు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా తెలంగాణకు తోడు దొంగలే, తెలంగాణకు నాశనం చేసే వాళ్ళే, తెలంగాణ ఇష్టాన్ని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళే. కాబట్టి ఇవన్నీ చేయకుండా, తెలంగాణకు అభివృద్ధి చేయకుండా అడ్డుకట్ట వేస్తూ నడిచే ప్రభుత్వాన్ని కాళ్ళలో కట్టెలు పెట్టినట్టు కేసీఆర్ గారిని అభివృద్ధి చేయకుండా అడ్డుకున్నది వీళ్ళే. కాబట్టి వీళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఒకరు అంటారు, మీ నాయకుడు ఏసీబీ కార్యాలయానికి వస్తే 1000 మంది ఎందుకొస్తారు అంటే, మీకంటే క్యాడర్ లేదయ్యా, లీడర్లు లేరు మీకు, మీరేదో ప్రభుత్వాల పేరు మీద ఏదో బతుకుతున్నారు, కానీ మాకు 65 లక్షల మంది క్యాడర్ ఉన్నది. మా నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులు, వాళ్ళకు ఖచ్చితంగా క్యాడర్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పోయినా లక్షలాది మంది, వేలాది మంది పోతారు. మీకెందుకు వచ్చింది కడుపు నొప్పి? మీకు నాయకులు లేరు, మీ దగ్గరికి ఎవరు రారు, మిమ్మల్ని ఎవడు పట్టించుకోవడం లేదు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బీజేపీ పార్టీని ఎవడూ పట్టించుకోడు. ఈ రాష్ట్రంలో భారతదేశం వాళ్ళు కాళ్ళు పైకి పెట్టి, తలకాయ కిందికి పెట్టి ప్రార్థనలు చేసినా, పాదయాత్రలు చేసినా ఇక్కడ అధికారం వాళ్ళకు రాదు. వాళ్ళ ఒక శ్రమ. వాళ్ళు తానే అంటే కాంగ్రెస్ పార్టీ తందాన అంటుంది. రేవంత్ రెడ్డి గారిని తిట్టారు, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారిని తిడతారు. ఇది ఎక్కడి అన్యాయమో అర్థం కావడం లేదు. కాబట్టి వీళ్ళ మీద ఒక కేసు ఉండదు. మళ్ళీ బీజేపీ నాయకులు ఏం చేసినా ఒక కేసు పెట్టదు కాంగ్రెస్ పార్టీ. మా మీద పెడుతున్నారు, మా నాయకుల మీద పెడుతున్నారు, మా సోషల్ మీడియా వారి మీద పెడుతున్నారు. మేము ఏం మాట్లాడినా మా మీద కేసులు పెడుతున్నారు. మరి బీజేపీ మీద ఎందుకు కేసులు పెట్టరు అంటే, ఈ పేరు మీద, కమిషన్ల పేరు మీద, ఈ ఎంక్వైరీల పేరు మీద కాలం గడుపుతూ అబద్ధాల పునాదుల మీద ఈ తెలంగాణ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇది ప్రజలకు అర్థమైంది. ఇప్పటి వరకు 18 నెలల కాలంలో ఒక్క వర్గం అయినా సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా? నువ్వు ఏ వర్గాన్ని సాటిస్ఫై చేశారు? మీరు ఏం అమలు చేశారు? ఒక్కటన్నా చివరికి ముసలి వాళ్లకు పెంచుతా అన్న ఆ పెన్షన్ కూడా పెంచని దుర్మార్గ ప్రభుత్వం ఉన్నది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ వీళ్ళు గొప్పలుగా బారెడు మాటలు మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళకు మాట్లాడడానికి నోరెట్లు వస్తుందో మీడియా సిగ్గు అనిపిస్తా లేదా అంటున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులకు. అసలు సిగ్గుతో తలదించుకోవాల్సిన మీరు మళ్ళీ తెలంగాణ కేసీఆర్ గారు అట, లేకుంటే తెలంగాణ వచ్చిందట. అదే మీరు ఎక్కడున్నారు భయ్? నాకు అర్థం కాదు. తెలంగాణ పోరాటం చేసింది ఎవరు? సాగు నోట్లో దాకపోయింది ఎవరు? తెలంగాణ భారతదేశంలోని పార్టీలని 32 పార్టీలను ఒప్పించింది ఎవరు? అందరినీ ఒప్పించి వాళ్ళ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారా? దానికి అది చెప్తే మళ్ళీ మీరు ఓ అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న కార్యక్రమాన్ని ఇప్పటికైనా ఒప్పుకోవాలి. ఒప్పుకొని తెలంగాణ సమాజానికి మీరు, నాది ఏదో ఫోన్ కట్ అయింది. కట్టుకోలే అండి, వీడియో ఆఫ్ అయింది అండి, మీ వీడియో ఆఫ్ అయింది, ఒకసారి ఆన్ చేసుకో. వాయిస్ మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు, నేను లైవ్ లోనే ఉన్నా, నాకు వినపడుతుంది. ఏదో తగినట్టున్న చెయ్యి. మీ వీడియో ఆఫ్ అయిందండి. వీడియో బటన్ మీద క్లిక్ చేయండి, కెమెరా బటన్ మీద. కృష్ణారెడ్డి గారు.